డెఫినెట్‌గా ఆయన అంటే చంద్రబాబు ఒక విజన్ ఉండి పొలిటికల్ దీంట్లోనే అది నిన్న, రేపొద్దున మనం చూసింది కాదు. యాక్చువల్లీ పొలిటికల్‌లోనే ఆయన ఒక మంచి లీడర్ అనే చెప్పొచ్చు. సో, ఇప్పుడు పరిపాలన అందిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయనన్నట్టు ప్రజల నుంచి కూడా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఒక అడుగు వేయాలంటే మన అందరి గురించి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తేనే డెఫినెట్‌గా అది అవుతుంది. అది ఏ విషయంలోనైనా సరేను. ఆయన ఏం కోరుకుంటున్నారో, మనకి అది ఏం చేయాలని ఆయన అనుకుంటున్నారో, ఆయన ఒక విజన్ కోరుకొని మనకి ఎలాగైతే పొలిటికల్‌లోనొచ్చారో, ప్రజలు కూడా అదే విధంగా మనం ఒక తోడ్పాటుని అందించుకుని ఒక మాట మీద నిలబడి, ఒకే అడుగు, ఒకే ఇది అన్నట్టు ఒక నడుం బిగించి ముందుకు వెళ్ళినట్టయితే డెఫినెట్‌గా మంచి విజన్ ఉన్న ప్రభుత్వమే మనకు ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. స్కీమ్స్ అమలు చేయడానికి కూడా డబ్బులు లేవు, కానీ ప్రజలు కూడా టైం ఇవ్వాలి చేస్తా అన్నారు. గత గవర్నమెంట్ మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, అసలు డబ్బులే లేవు, జగన్ అట్లా చేశారు అంటే డబ్బులు లేవు అనేసనంటే గత ప్రభుత్వం కూడా ఎప్పుడు డబ్బులు లేవు అని అన్నది. ఇప్పుడు ప్రభుత్వం కూడా డబ్బులు లేవని అంటుంది. ఎప్పుడు డబ్బులు లేవని అంటే ఆర్థికంగా మనం వెనకబడే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళారు. సో మంచి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. సో మనం అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలోని.